యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఉభయ కుష్లోపరి. ఈ ఎపిసోడ్లో నుండి మొత్తం కూడా మనం జామ్దానీ శారీస్ చూస్తున్నామండి. నేను 650లో మనకి సాఫ్ట్ జామ్దానీ ఉంది, హాట్ జామ్దానీ ఉంది, అలాగే 725 అండి. ఈ కూడా వితౌట్ బ్లౌజ్ శారీస్ అని నేను ఓకేనండి. అలాగే కొత్త వారందరికీ స్వాగతం అండి. నో సిఓడి ఆప్షన్ అండి. అలాగే మనకి నో రిటర్న్స్, నో ఎక్స్చేంజెస్ అండి. ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని తీసుకోండి ఎవరైనా సరే. ఏంటంటే మళ్ళీ మీకు ఏమైనా డౌట్ ఉంటే, అంటే శారీ ఏమైనా చినిగిపోయి ఉంటుందేమో, లేకపోతే ఏమైనా మిస్ప్రింట్ పడి ఉంటుందని అనుమానం ఉంటే నాకు ఓపెనింగ్ వీడియో పెట్టాలండి. ఓపెనింగ్ వీడియో అంటే మీరు ప్యాకెట్ రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి, ఓపెన్ చేయటం దగ్గర నుంచి మొదలుపెట్టి శారీ అంతా చెక్ చేసుకొని ఏమీ లేకపోతే మీరు నాకు పెట్టక్కర్లేదండి. ఏదైనా ఉంటే మాత్రం మీకు అనుమానం ఉంటే నాకు వెంటనే వీడియో పెట్టాలన్నమాట. మీరు పెడితే సరిపోతుందండి. ఓకేనా? అప్పుడే నేను యాక్సెప్ట్ చేస్తానండి దేన్నైనా. వితౌట్ వీడియో నో యాక్సెప్టెన్షన్ నేను ఇవ్వనండి. మీరు నాకు అసలు నన్ను ఏంటంటే మీరు కాంటాక్ట్ చేయొద్దు, నాకు ఫోన్స్ చేయొద్దు, నాకు మెసేజెస్ కూడా పెట్టద్దండి. వితౌట్ వీడియో. ఓకే? ఓపెనింగ్ వీడియో నాకేమి పెట్టద్దండి. మీరు నో కన్సిడరేషన్స్ అండి. దీంట్లో ఎవరైనా సరే ఓపెన్ చేసుకొని మీరు ఓపెన్ వీడియో పెట్టుకొని మీరు చూడండి. అట్లాగే ఇవండి సాఫ్ట్ జామ్దానీస్. వీటిలో కూడానండి 10% వరకు సిల్క్ మిక్సింగ్ ఉంటుందండి. కానీ ఓవరాల్గా ఇవి కాటన్ శారీసేనండి. బెంగాలీ కాటన్స్ అండి. జామ్దానీ వీవింగ్ మాట ఇదంతా. ఇవన్నీ కూడా పవర్ లూమ్ శారీస్ అండి. ఓకేనా? చక్కటి మనకి బీట్రూట్ కలర్ అండి. ఇది చాలా చక్కగా ఉంటుందండి. వైట్తో వచ్చింది. దీని మీద మనకి ఎల్లో జరీ ఉందండి. పువ్వు మధ్యన, అంటే ఫ్లవర్ మధ్యన సన్న డాట్ ఇచ్చాడనమాట. ఇవన్నీ కూడా 650. ఒక్కసారి అయితే మాత్రం 2 తెలుగు రాష్ట్రాలకి ఫ్రీ షిప్పింగ్ అండి. రెండో సారీ నుంచి 80 రూపీస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ పడతాయండి. ఆల్ ఓవర్ ఇండియాకి కూడా షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయండి. 80 రూపీస్ అండి. ఓకేనా? దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. పైన కింద బోర్డర్ ఉంటుంది. ఇవి మంచి ఏంటంటే ఎంత హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయండి శారీస్. ఇవి వీటికి బ్లౌజెస్ ఉండవండి. ఓకేనా? హ్యాండ్ వాష్, హోమ్ వాష్ చేసుకోవచ్చండి. చక్కగా మనం ఏంటంటే కొంతమందికి గంజి ఇష్టం ఉండదు కదా, గంజి ఇష్టం లేని వాళ్ళందరూ ఇలాంటి శారీస్ కట్టుకోవచ్చండి. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉన్న ఒంటి మీద ఇరిటేషన్ రాదండి. చాలా చక్కగా ఉంటాయండి. మంచి నేత అండి. ఇది మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. చూసుకోండి. 650 ఫ్రీ షిప్పింగ్ అండి. 2 తెలుగు రాష్ట్రాలకి, అంటే తెలంగాణ, ఆంధ్రాకండి. రెండింటికి కూడా ఒక్కసారి ఫ్రీ షిప్పింగ్ అండి. సెకండ్ శారీ నుంచి 80 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. ఆల్ ఓవర్ ఇండియాకి కూడా 80 రూపీస్ అండి. ఎక్కడికైనా కూడా అన్నీనండి. డిజైన్స్ ఒకటే కానీ మనకి కలర్ వేరియేషన్ అండి. కలర్స్ మారినమాట. ఇది వచ్చేసరికి చక్కటి బాటిల్ గ్రీన్ అండి. బ్యూటిఫుల్గా ఉంది. చూడండి, అందమైన బాటిల్ గ్రీన్ అండి. చాలా వెయిట్లెస్గా ఉంటాయండి శారీస్. అస్సలు బరువు ఉండవండి ఈ చీరలు. అలాగే మనకి ఏంటంటే అట్లానే ట్రాన్స్పరెంట్గా కూడా ఉండవండి. చక్కగానే ఉంటాయండి శారీస్. మనకి ఉతుకు పడే కొద్దీ కలబడుతుందండి చీర. అట్లాగే షైనింగ్ కూడా చాలా బాగుంటుందండి. చీర షింక్ అవ్వదు. అట్లాగే మనకి జరీ ముడతపడతాం కానీ నల్లబట్టం కానీ ఉండదండి. పళ్ళు పార్ట్ అండి. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. పైన కింద బోర్డర్తో ఈ రకంగా ఉంటుందండి శారీ అంతా. 650 ఫ్రీ షిప్పింగ్ అండి. 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కసారి ఫ్రీ షిప్పింగ్లో ఉంటుందండి. ఇది వచ్చేటప్పటికి పీచ్ కలర్ అండి. ఎంత బాగుందో చూడండి. లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుందండి శారీ. చూసుకోండి. ఇది ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. ఇది మీకు పళ్ళు పార్ట్ అండి. శారీలో ఈ పళ్ళు పార్ట్ అండి ఇది. ఓకేనా? మీకు ఎప్పుడైనా కావాలంటే మీరు పెట్టుకోవచ్చు గంజి, కానీ ఇవి గంజి లేని చీరలు, గంజి అక్కర్లేని చీరలు అన్నమాట ఇవి. అది 650 ఫ్రీ షిప్పింగ్ అండి. కొత్త వారు చాలామంది యాడ్ అవుతున్నారండి. అందరికీ స్వాగతం. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. ఇదిగోండి, ఇది వచ్చి చక్కటి ఒకలాంటి గ్రీన్ అండ్ బ్లూ షేడ్లో ఉంటుందండి. ఇంగ్లీష్ కలర్ అని మాత్రమే నేను చెప్పగలనండి. ఇంగ్లీష్ కలర్ ఇది. చక్కటి చాలా డీసెంట్ అండ్ రేర్ కలర్ అండి ఇది. ఇదిగోండి, ఓవరాల్ శారీ ఇట్లా బుటీతో పైన కింద కొండల బోర్డర్తో ఇలా ఉంటుందండి. ఓకేనా? మ్యాంగో బోర్డర్ అండి ఇది. ఇట్లాగే ఓవరాల్ శారీ ఇలా పళ్ళు అండి ఇది. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. 650 ఫ్రీ షిప్పింగ్ అండి.
ఇది వచ్చేటప్పటికి మీకు కూర కలర్ అంటే కొంచెం కూర శనగపిండి రంగు అట్లా అనిపిస్తుందండి మనకి. బ్లూతో వచ్చిందండి, ఎంత అందంగా ఉందో చూడండి. పళ్ళు పార్ట్ అండి ఇది, చక్కటి బ్లూ అండి ఇది. ఇవ్వండి ఓవరాల్ సారీ ఇట్లా బుటీతో ఇలా ఉంటుందండి. ఓకేనా, 650 ఫ్రీ షిప్పింగ్ అండి. రాణి కలర్ అండి, చాలా బాగుంటుంది, ఎంత అందంగా ఉందోనండి. పళ్ళు పార్ట్ అండి, ఎల్లో జరీతో ఉంది. ఇగోండి పళ్ళు పార్ట్ అండి ఇది. ఓవరాల్ శారీ మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 650 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇప్పుడు సాఫ్ట్ జమ్దాని అక్కడితో అయిపోయినాయండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి హాట్ జమ్దాని అండి. ఇది కూడా మనకి ఒకలాంటి ఆనియన్ కలర్ అవుతుందండి. ఇంగ్లీష్ కలర్ అని చెప్తానండి నేను మోస్ట్లీ. ఇవన్నీ కూడా లైట్ కలర్స్లోనే ఉన్నాయండి ఈసారి, చాలా బాగున్నాయి. ఇది హాట్ జామ్దాని అండి, అంటే ఇది గంజి పెట్టి చీర అంటే రెడీ అవుతుంది అన్నమాట. అది వీవింగ్ గంజి పెట్టి వీవ్ చేస్తారు అన్నమాట చీరని. ఇవన్నీ పవర్లూమ్ శారీస్ అండి. ఇగోండి పళ్ళు పార్ట్ అండి ఇది, ఎంత బాగుందో చూడండి, ఎల్లో జరీతో. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. ఓకేనా, ఇది ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. ఈ చీరలకి అవసరాన్ని బట్టి గంజి పెట్టుకోవాలండి. 3-4 వాషెస్ వరకు నన్ను అడిగితే అసలు అక్కర్లేదండి. నేనైతే ఇప్పటికి నియర్లీ 2 years నుంచి కడుతున్నానండి. అంటే ఎక్కువ చీరల మీద కడతాను కాబట్టి వీక్లీ వన్స్ 10 daysకి ఒకసారి కడతాను. బట్ ఇప్పటివరకు నేను ఎప్పుడు గంజి పెట్టించలేదండి. ఐరన్ చేపిస్తాను అప్పుడప్పుడు, అంతే. ఎక్కువ నలిగిపోతే ఐరన్ చేయించుకుంటాను అనమాట. వాష్ చేసి ఐరన్ చేపిస్తాను. తర్వాత అండి మనకి ఇప్పుడు స్టిఫ్గా కనపడుతుంది, కానీ ఇదివరకు ఇంకా స్టిఫ్ వచ్చాయండి. ఇప్పుడు ఈ స్టిఫ్నెస్ కూడానండి ఒక 2 washes తర్వాత కొంచెం మెత్తబడుతుందండి చీర. ఇంత స్టిఫ్గా కూడా ఉండదు. అవసరాన్ని బట్టి మనం పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. చక్కటి ఒకలాంటి పింక్ అండి ఇది, అదొక రకమైన పింక్ అండి, లైట్ కలర్, ఇంగ్లీష్ కలర్ అండి. పళ్ళు పార్ట్ అండి. ఇది ఓవరాల్ సారీ ఇలా ఉంటుందండి. 650 ఫ్రీ షిప్పింగ్ అండి. అట్లాగేనండి ఇది మనకి ప్యారెట్ గ్రీన్ అండి, ప్యారెట్ గ్రీన్ అండి. ఓవరాల్ సారీ ఈ రకంగా ఉంటుందండి. డిజైన్ అయితే ఆల్మోస్ట్ అన్నీ ఒకటేనండి, కలర్ వేరియేషన్స్ అంతేనండి. ఇగోండి ఓవరాల్ సారీ పళ్ళు పార్ట్ ఇలా ఉంటుందండి. ఓకేనా, 650 ఫ్రీ షిప్పింగ్ అండి. దాంట్లోనే ఇది మస్టర్డ్ ఎల్లో అవుతుంది. మళ్ళీ వచ్చే సమ్మర్ కదండి, దగ్గరలోకి వచ్చేసాం, ఇంకా ఆల్మోస్ట్ ఎంటర్ అయినట్టే. బట్ బ్యూటిఫుల్ అండి, ఇంకా హాయిగా ఇవన్నీ కూడా కాటన్ శారీస్ చక్కగా కట్టుకోవచ్చండి. మళ్ళీ రైనీ సీజన్ స్టార్ట్ అయ్యే వరకు హాయిగా ఉంటుంది కాటన్స్తో. ఇగోండి ఇది పళ్ళు పార్ట్ అండి. కలర్ చూడండి ఎంత బాగుందో, ఎల్లో జరీతో ఉందండి. ఇగోండి ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. 650 రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి. 2 తెలుగు రాష్ట్రాలకు ఒక్క చీర ఫ్రీ షిప్పింగ్ అండి. రెండో చీర నుంచి 80 రూపాయలు ప్రతి చీరకి ఉంటుందండి. ఆల్ ఓవర్ ఇండియాకి కూడా ఎక్కడికైనా కూడా 80 రూపీస్ అండి షిప్పింగ్ చార్జెస్. ఇది వచ్చేటప్పటికి మనకి గ్రే కలర్ అండి. చాలామంది వెయిటింగ్లో ఉన్నారు ఈ కలర్ కోసం. ఈసారి అన్నీ కూడా కలర్స్ బాగున్నాయండి, బ్యూటిఫుల్ కలర్స్ వచ్చినాయి. ఇది కూడా ఎల్లో జరీతో ఉందండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. ఇది పళ్ళు పార్ట్. ఓవరాల్ సారీ ఈ రకంగా ఉంటుందండి. ఓకేనా, 650 ఫ్రీ షిప్పింగ్ అండి. అట్లాగే ఆ 650 శారీస్ అక్కడితో అయిపోయినాయండి. 725లో ఉన్నాయండి ఇవన్నీను. ఇవి ఇంకా కొంచెం మెటీరియల్ ప్రీమియం ఉంటుంది. అట్లాగే మనకి డిజైన్ కూడా ఎక్కువ ఉంటుందండి, దాంతో రేట్ పెరుగుతుంది అన్నమాట. ఎక్కువ వీవింగ్ ఉంటుందండి దీంట్లో. చాలా బాగుందండి, చక్కటి గ్రీను కాంట్రాస్ట్ అండి, నేవీ బ్లూతో ఇచ్చాడు.
బ్యూటిఫుల్ ఉందండి శారీ అయితే. కానీ అబ్బా ఎవరు తీసుకుంటారు కానీ చాలా చాలా బాగుందండి చీర. ఎంత బాగుందో చూడండి. పళ్ళు పైన కింద బోర్డరు కాంట్రాస్ట్ వచ్చిందండి. మనకి బర్గండి కలరును బ్లూ కలిపిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉందన్నమాట. ఇగోండి దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. బ్యూటిఫుల్ ఉందండి. మస్టర్డ్ ఎల్లో ఉంది, నేవీ బ్లూ ఉంది, వైలెట్ కనపడుతుంది, పింక్ సారీ వైట్ ఉంది, అట్లాగే లైట్గా యా కాపర్ జరీ ఉందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ అంతా ఇట్లా బుటీ ఉంటుందండి. బ్యూటిఫుల్ అండి. తీసేసుకోండి, అసలు ఏం ఆలోచించక్కర్లేదండి. 725లో ఇంత మంచి చీర వస్తుందంటే మాత్రం ఎక్సలెంట్ అండి. ఇవి బెంగాలీ హ్యాండ్ కాటన్స్ అండి. బెంగాలీ కాటన్స్ అంటే మన బెంగాలీ కాటన్లో మనకి జామ్దాని వీవింగ్ మాట. ఇది జామ్దాని శారీస్ అంటారు వీటిని. అట్లాగే ఇది ప్యారెట్ గ్రీన్ అండి. ఎస్ సేమ్ డిజైన్ బట్ మనకి ఓన్లీ కలర్ వేరియేషన్ అండి, అంతే. కలర్స్ డిఫరెంట్ అన్నమాట. ఎన్ని కలర్స్ ఇచ్చాడో చూడండి. లైట్ గ్రీన్ మీద ప్యారెట్ గ్రీన్ మీద లైట్ గ్రీన్ అండి. ఇది మన అరిటాకు పచ్చలాగా ఉంది నాకైతే లైట్గా. ఇగోండి దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 725 అండి. 725 ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి. ఓన్లీ వన్ శారీ ఫర్ 2 స్టేట్స్, ఆంధ్ర అండ్ తెలంగాణ. ఫస్ట్ శారీ ఫ్రీ షిప్పింగ్ అండి. వన్ శారీ ఫ్రీ షిప్పింగ్. సెకండ్ శారీ నుంచి 80 రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అండి. ఇది వచ్చేటప్పటికి మనకి చక్కగా మనకి స్కై బ్లూ అవుతుందండి. బ్లూ మీద పింక్, ఎల్లో, వైట్ అండ్ కాపర్ జరీతో ఎల్లో జరీతో ఇచ్చాడండి. ఎంత బాగుందో చూడండి. పళ్ళు పట్, ఫ్రంట్ పట్ అండి. కాంట్రాస్ట్ బోర్డర్స్ వచ్చేటప్పటికి మరీ అందంగా ఉందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉందండి. చాలా బాగున్నాయండి చీరలు అయితే, ఎక్సలెంట్ ఉన్నాయండి. ఇవ్వండి ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 725 ఫ్రీ షిప్పింగ్ అండి. మంచి రెడ్ అండి ఇది. మీరు మంచి మెరూన్ రెడ్, మెరూనిష్ రెడ్ అండి ఇది. మెరూన్ రెడ్ కలిస్తే ఎలా ఉంటుందో అట్లా ఉందన్నమాట. దీని మీద మనకి ఎల్లో, గ్రీన్, వైట్ అండ్ కాపర్ జరీ. పైన కింద బోర్డర్ కూడా కాంట్రాస్ట్ ఎంత బాగా ఇచ్చాడు చూడండి, గ్రీన్ కలర్తో. ఎక్సలెంట్ ఉందండి చీర. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ బుట్టి ఇలా ఉంటుందండి. శారీ అంతా కూడా ఓకేనా. 725 ఫ్రీ షిప్పింగ్ అండి. చక్కటి గ్రీన్లో ఒకలాంటి పిస్తా గ్రీన్, ఇంగ్లీష్ కలర్ అనే చెప్పచ్చండి. ఒకలాంటి పిస్తా గ్రీన్ కూడా అవుతుంది ఇది. ఇలాచి గ్రీన్ కానీ పిస్తా గ్రీన్ కానీ చెప్పచ్చు. కాపర్ జరీతో ఉందండి ఇది. ఎంత బాగుందోనండి. ఓపెన్ చేస్తే బ్యూటిఫుల్ అండి. ఎక్సలెంట్ ఉంది చూసుకోండి. దిస్ ఇస్ పళ్ళు పట్ అండి, దిస్ ఇస్ ఫ్రంట్ పట్. ఓకేనా. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 725 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికి మనకి ఒకలాంటి ఆనియన్ పింక్ అవుతుందండి. ఇంగ్లీష్ కలర్ అనే చెప్తాను నేను. పింక్లో ఒక షేడ్ అవుతుందండి ఇది. దీని మీద మనకి వైలెట్ కలర్తో అండ్ ఎల్లో విత్ ఎల్లో జరీతో, కాపర్ జరీతో ఇచ్చాడండి, ఎల్లో వైట్తో. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మనకి ఈ రకంగా ఉంటుందండి. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చి 725 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది కూడా మనకి
డార్క్ పీచ్ అవుతుందండి. పీచ్ కలర్లోనే డార్క్ అవుతుంది, అంటే పింకిష్ పీచ్ అవుతుంది. దీనికి రెడ్ బోర్డర్, భలే ఎక్సలెంట్ ఉందండి. కొత్తగా ఉంది కలర్ కాంబినేషన్. ఎవరు తీసుకుంటారు కానీ ఎక్సలెంట్ అండి శారీ మాత్రం. ఇగో దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి, చాలా బాగుందండి. ఇది బ్లాక్ అండ్ నేవీ బ్లూనా అని చూస్తున్నానండి. మేబీ ఇది బ్లాకే అవ్వచ్చండి, నేవీ బ్లూ లాగా అనిపించట్లేదు నాకు. ఎస్, బ్లాక్ అనే చెప్తానండి, మళ్ళీ కొంతమందికి పట్టింపు ఉంటుంది, అందుకోసం చెప్తున్నాను. బ్లాక్తో ఉందండి డిజైను. ఎంత బాగుందో చూడండి అసలు, బ్యూటిఫుల్ అండి. 725 ఫ్రీ షిప్పింగ్ అండి. కాపర్ జరీతో ఉందండి ఇది. ఎల్లో కలర్ అండి ఇది. ఎల్లో, రెడ్, గ్రీన్, వైట్ విత్ ఇది ఏం జరీతో ఉంది, కాపర్ జరీ అండి. రెడ్ బార్డర్ అండి, ఎక్సలెంట్ ఉందండి. ట్రెడిషనల్ కాంబినేషన్ బట్ లుకింగ్ వెరీ గుడ్ అండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. వెరీ బ్యూటిఫుల్ శారీ అండి. ఎవరు సొంతం చేసుకుంటారు కానీ ఎక్సలెంట్ ఉందండి. 725 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికి చక్కటి పింక్ అండి, పింక్లో మంచి షేప్ పింక్ ఇది. దీని మీద మనకి నేవీ బ్లూ, గ్రీన్, వైట్ విత్ కాపర్ జరీ. కాంట్రాస్ట్ ఇవ్వకుండా బోర్డర్లోనే కలర్ ఇచ్చేసాడు అనమాట. అది మిగతా అట్లనేది కాంట్రాస్ట్ ఇచ్చాడు, దీనికి కాంట్రాస్ట్ ఇవ్వాల, అంటే రమా గ్రీన్తోనే డిజైన్ ఇచ్చేసాడు అనమాట. బాగుందండి, చక్కటి కలర్ అండి. ఇక దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 725 ఫ్రీ షిప్పింగ్ అండి. చాలా బాగున్నాయండి డిజైన్. మళ్ళీ నెక్స్ట్ టైం దొరుకుతాయో దొరకవో నాకైతే తెలియదు కానీ తీసేసుకోండి కావాల్సిన వాళ్ళు, ఎందుకంటే ఒకసారి వచ్చిన డిజైన్ ఒకసారి రావట్లేదండి. మస్టర్డ్ ఎల్లో అండి, మస్టర్డ్ ఎల్లో మీద రమా గ్రీన్ అండ్ వైట్ అండ్ కాపర్ జరీ ఇచ్చాడు. ఎస్, దీనికి కాంట్రాస్ట్ ఇచ్చాడు. మళ్ళీ ఒకలాంటి బ్రిక్ కలర్, ఆరెంజ్ బ్రిక్ అండి ఇది. ఇటుకరే రంగు, ఆరెంజ్ ఇటుకరే రంగు అవుతుంది అనమాట. ఇగోండి దిస్ ఇస్ పళ్ళు పట్టు, దీని మీద కాపర్ జరీ ఉందండి. ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంటుంది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 725 ఫ్రీ షిప్పింగ్ అండి. చాలా బాగున్నాయండి. ఎపిసోడ్లో శారీస్ అన్నీ చాలా బాగున్నాయి, అన్నీ తీసేసుకోండి. ఎవరికి కావాల్సిన వాళ్ళు తొందరగా బుక్ చేసేసుకోండి, ఓకేనా. అంటే మరి మీరు పెట్టి, కొంతమంది ఏం చేస్తున్నారంటేనండి, పెట్టేసేసి అక్కడ ఏం సమాధానం పెట్టరు, మేము ఉన్నాయని చెప్పేస్తాము. తర్వాత మళ్ళీ ఎప్పుడో మళ్ళీ ఈవినింగ్కో తర్వాత ఒక 2-3 అవర్స్ తర్వాత వచ్చి సారీ ఉందా మనీ వేస్తామని అడుగుతున్నారు. అప్పటికి అయిపోతాయండి. మీకు నిజంగా కావాలనుకుంటే, ఇఫ్ యూ ఆర్ ఏ వర్కింగ్ ఉమెన్, అంటే మీరు వర్క్ చేసే వాళ్ళైతే వీడియో చూసేసి మేము వర్కింగ్ ఉమెన్ కంపల్సరీ తీసుకుంటాం అని చెప్పి మీరు మీకు కావాల్సిన శారీస్ సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి. మళ్ళీ పెట్టుకున్న తర్వాత ఆ శారీస్ మేము ఎవరికి ఇవ్వం. మీరు కావాలంటే ఈవినింగ్ వరకైనా ఆపుతాం, 4 o'clock వరకు, ఎందుకంటే మాకు తర్వాత ప్యాకింగ్లోకి వెళ్ళిపోతాయండి. ఎందుకంటే మాకు డిటీడీసీ కొరియర్ సర్వీస్ వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళకి మేము వచ్చేటప్పటికి రెడీ చేసి ఉంచుతాం అన్నమాట ప్యాకెట్స్. మళ్ళీ మీకు రిప్లై పెట్టేసి మీకు మెసేజ్ పెట్టి వాళ్ళకి రెడీ చేసేసి ఉంచుతాం అన్నమాట. దానికోసం ఏంటంటే బిఫోర్ 4 ఎవ్రీవన్ కంపల్సరీ అమౌంట్ పే చేసేసేయాలండి, ఓకేనా. ఇవన్నీ కొంచెం గమనించుకోగలరండి. కొత్త వారందరికీ కూడా స్వాగతం అండి. అట్లాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. మీరు ఇచ్చే మంచి ఎంకరేజ్మెంట్తో నేను రోజుకి ముందుకు వస్తున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్తే.